హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 40వ భాగం. ముందుగా అందరికీ సారీ అండి. మీ అంకుల్ గారికి చిన్న సర్జరీ జరిగింది. దానివల్ల హాస్పిటల్లో ఉన్నాం. అందువల్ల గత 4 రోజుల నుంచి నేను స్టోరీ అప్లోడ్ చేయలేకపోయాను. నిన్ననే ఇంటికి వచ్చామండి. ఈరోజు స్టోరీ రెడీ చేసి పెడుతున్నాను. మీ అందరూ చాలా ఎదురు చూస్తూ ఉన్నారనుకుంటా. 4 రోజుల తర్వాత ఇచ్చానని అలిగి మన స్టోరీకి దూరం అయిపోకుండా అందరూ తప్పకుండా వినాలి. అదండి విషయం. తప్పలేదు. ఇది అస్సలు తప్పించుకోలేని సమస్య కదా. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 40వ భాగం. ఖుషీ మూవీలో లాస్ట్ సీన్ చూస్తూ, అత్త, నీ కొడుక్కి కూడా అలాగే 12 మంది ఆడపిల్లలు కావాలంట అని చెప్పింది నైనిక. దానికి అందరూ నవ్వుతారు. విరాట్లో ఎవరికీ తెలియని స్ట్రేంజర్ ఉన్నాడు. ఇంత విపరీతమైన కోరిక. కొంపతీసి మీ అన్నకు తెలియనివ్వకు ఈ మాట. ఆయన నిజం చేస్తానంటాడు. వాడిది క్రికెట్ టీం అయితే నాది ఫుట్బాల్ టీం అంటాడు అని బెంబేలెత్తింది మాయ. నవ్వుకున్నారు అందరూ. నిజంగానే ట్రై చేయండే, లింగులింగుమంటూ ఒక్కొక్కళ్ళని పెంచి మాకు విసుగు వచ్చింది. ఇంటి నిండా పిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో అంది గీత. నిజమే వదినా అంటూ వంత పలికింది సుమ. నోరు తెరిచి అలాగే ఉండిపోయారు మాయా, నైనిక. అబ్బో, మీ అబ్బాయి కంటే మీకెక్కువ కోరికలున్నాయిగా అంది నైనిక. షాపింగ్ అయిపోగానే కార్తీక్కి ఫోన్ చేసి వాళ్ళింటికి వెళ్ళిపోయింది మాయ. ఈ 2 రోజులు తమ ఇంట్లోనే ఉండమని ఎంత చెప్పినా వినలేదు. లేదాంటీ, మార్నింగ్ అత్తయ్య మామయ్య ఊరు వెళ్ళారు, ఇంట్లో లేరు. అందుకని కార్తీక్ అటు ఇటు తిరగటం ఎందుకులే అని నేరుగా ఇక్కడికే తీసుకొచ్చారు. అత్తయ్య వాళ్ళు వచ్చారట. నేను రేపు షాపింగ్లో జాయిన్ అవుతాను. నైని, మీ షాపింగ్ అంతా అయిన తర్వాత మనం వేరే షాపింగ్ చేయాలి. మీ అన్నయ్య నేను కలిసి నీకోసం ఒక గిఫ్ట్ తీసుకోవాలి అని చెప్పింది. దానికోసం ఎల్లుండి వద్దామని చెప్పింది మాయ. స్టిచ్చింగ్కి విజయవాడలోనే ఇస్తానని చెప్పింది సుమ. కారులో తిరిగి ఇంటికి వస్తూ మాయ గురించి మాట్లాడుకున్నారు. పెళ్లిలో చూడటమే తప్ప మళ్ళీ చూడలేదు మాయని. చాలా మంచి అమ్మాయిలా ఉంది అంది గీత. డాక్టర్ అయినా కానీ, అంత ఆస్తి ఉన్నా కానీ అస్సలు గర్వమే లేదు అనుకున్నారు. మాయ మాట తీరు, పద్ధతి గీతకి సుమకి బాగా నచ్చింది. అవునులే, ఆ అమ్మాయి ఎంత మంచిది కాకపోతే విరాట్ తన సిస్టర్ అనుకుంటాడు. మామూలుగా అయితే అతను ఫ్రెండ్షిప్ చేయటమే చాలా ఎక్కువ. ఆడపిల్లలతో అయితే అస్సలు మాట్లాడడు అనుకున్నారు. మాయతో మాత్రమే ఇంట్లో అమ్మాయిలా మాట్లాడుతున్నాడు అనుకుంది గీత. కార్తీక్ని కూడా చిన్నప్పటి నుంచి చూస్తుంది తను. చాలా మంచి వ్యక్తి. అందుకే నైనికకి వాళ్ళు చాలా బాగా నచ్చారు అనుకుంది. నాకు తెలిసిన దాని ప్రకారం మొదట్లో కార్తీక్ ఈ అమ్మాయిని పెద్దగా ఇష్టపడలేదు. అతని తల్లిదండ్రులు మన విరాట్ కలిసి అతనికి ఓ రకంగా బలవంతంగానే ఈ పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరు చిలకా గోరింకల్లా చక్కగా ఉన్నారు అంది గీత. అవునా అత్త, నాకు అసలు అలా అనిపించలేదు. వాళ్ళిద్దరూ చాలా లవ్ అండ్ ఎఫెక్షన్గా ఉన్నట్లు నాకు అనిపించింది అంది నైనిక. అది పెళ్లికి ముందు విషయం లేవే. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి మంచితనం చూసి కార్తీక్ కూడా మారిపోయి ఉంటాడు అంది. అయినా బావ ఎవరి విషయంలో కలగజేసుకోడు కదా. అందులో తన ఫ్రెండ్కి పెద్దగా ఇష్టం లేని అమ్మాయిని ఎలా సజెస్ట్ చేశాడు అంది నైనిక ఆశ్చర్యంగా. నేను కూడా అదే అడిగాను. కార్తీక్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని విరాట్ అభిప్రాయం. పైగా మాయకి కార్తీక్ అంటే ప్రాణం. అందుకే కొంచెం బలవంతంగానైనా ఒప్పించారు అతన్ని. నిజంగా ఈ అమ్మాయి అతని లైఫ్లోకి రావటం అతని లక్కే అంది గీత. మరుసటి రోజు కూడా వాళ్ళ షాపింగ్ నిర్విఘ్నంగా సాగింది. కానీ విరాట్ ఆ రోజు కూడా రాలేదు. నైనిక పెళ్లి చీర, తాళిబొట్టు, నల్లపూసల చైన్ తీసుకోనే లేదు. బావ వస్తాడు, అప్పుడే తీసుకుంటా అని తేల్చి చెప్పింది. చాలా వరకు షాపింగ్ పూర్తయిపోయింది. ఈరోజు ఎలాగైనా బావని ఒప్పించి రేపు షాపింగ్కి తీసుకువెళ్ళాలి అనుకుంది.
పాపం విరాట్ త్వరగా వస్తానని చెప్తున్నాడు, రావాలని అనుకుంటున్నాడు. కానీ ప్రతిరోజు 11 గంటలు దాటిపోతుంది. అడుగుల శబ్దం వినపడి బావు వస్తున్నాడు అనుకుంటా అనుకొని వెళ్ళి డోర్ తెరిచింది. తన రూంలోకి వెళ్ళిపోతున్న విరాట్ వెనక్కి తిరిగి చూసి, సారీనే, వెయిట్ చేస్తున్నావా దా అన్నాడు చెయ్యి చాపి. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తల మీద ముద్దు పెట్టి, వెయిట్ చేయొద్దు అంటే వినవా అన్నాడు. ఈ ఒక్కరోజే కదా బావా, అమ్మ రేపు నైట్కి వెళ్దామంటుంది అంది దిగాలుగా. లేదు, ఎల్లుండి మార్నింగ్ మీరు వెళ్ళేది అన్నాడు. లేదు బావా, నేను కూడా అలాగే అనుకున్నాను. పనులు ఉన్నాయట, నాన్న కూడా రమ్మంటున్నారు. రేపు నైట్కి వెళ్దాం అంటుంది అమ్మ అని చెప్పింది నైనిక. టికెట్స్ చేసేది నేనే కదా, నాకు తెలుసా నీకు తెలుసా అన్నాడు. నిజమే కదా అన్నట్టు చూసింది అతని కళ్ళలోకి. ఆమె తలకి చిన్నగా టీ కొట్టి, సరే 5 మినిట్స్ వెయిట్ చెయ్యి, స్నానం చేసి వస్తా, చాలా చిరాగ్గా ఉంది అంటూ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. సరే బావా అంటూ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. స్నానం చేసి షార్టు టీషర్టు వేసుకొని వచ్చి నైనిక కళ్ళ ముందు చెయ్యాడించాడు. ఈ లోకంలో లేదు, నెత్తి మీద ఒకటేశాడు. ఎక్కడున్నావే, ఏంటి అంత ఆలోచన అన్నాడు. ఏం లేదు అంటూ నవ్వింది. ఏమీ ఎందుకు లేదు, ఏదో చాలా ఉంది. నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, నాకు చెప్పకూడదా, సీక్రెటా అన్నాడు ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంటూ. నీకు చెప్పకూడని విషయాలు నా దగ్గర ఏముంటాయి బావా అంటూ మధ్యాహ్నం షాపింగ్లో జరిగిన విషయం చెప్పింది. నువ్వు డజను మంది ఆడపిల్లలు కావాలని అడుగుతున్నావని అత్తకు చెప్పానులే అంది. అవునా, అమ్మ ఏమంది అన్నాడు. ఏమంటుంది, నువ్వు తానా అంటే తందానా అంటారుగా మీ అమ్మ అత్త, దాందేముందులే కనెయ్యండి అన్నారు. చెరొక 6 మందిని షేర్ చేసుకుంటారట, ఒక్కొక్కళ్ళని పెంచి వాళ్ళకి విసుగు వచ్చిందట అని చెప్పింది నవ్వుతూ. మరి స్టార్ట్ చేద్దామా ఇప్పటి నుంచే అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి. చి పో బావా, సిగ్గు లేకపోతే సరి అంది సిగ్గుపడుతూ. నేను నా రూంలోనే ఉన్నాను, ఇంకా ఎక్కడికి వెళ్తాను, అయినా నీ దగ్గర నాకు సిగ్గేంటే, నువ్వెలాగూ అన్నింటికీ సిగ్గుపడిపోతావు, నీకు తోడు నేను కూడా సిగ్గుపడితే డజను మంది కాదు కదా, నువ్వు కోరుకున్నట్టు 2 పిల్లలు కూడా పుట్టరు అన్నాడు. అయినా ఆ విషయం ఎందుకు చెప్పావు, నీకు నోట్లో ఏ మాట దాగదు, అన్నీ మమ్మీకి చెప్పేస్తావు అన్నాడు. అది చెప్పాలనేం చెప్పలేదు. మేము షాపింగ్ చేసేటప్పుడు ఆ షాప్లో ఉన్న టీవీలో ఖుషీ మూవీ వస్తుంది. దానిలో లాస్ట్ సీన్లో భూమిక, పవన్ కళ్యాణ్ చాలామంది పిల్లలతో ఉంటారు కదా, అది చూసి నువ్వు అన్నమాట గుర్తుకొచ్చి ఆ పిల్లల మధ్య పవన్, భూమిక బదులు మనల్ని ఊహించుకొని నవ్వుతుంటే ఏంటి అని అడిగారు. అప్పుడు చెప్పాల్సి వచ్చింది అని చెప్పింది. విరాట్ కూడా ఆ సీన్లో తామిద్దరినీ ఇమాజిన్ చేసుకొని నవ్వుతూ, చాలా బాగుంది కదా అలా ఇమాజిన్ చేసుకుంటే, నిజంగానే చాలామంది పిల్లల్ని కందామా, ఫ్యామిలీ ప్లానింగ్లు, బర్త్ కంట్రోల్స్ ఏమీ వద్దు, ఎంతమంది పుడితే అంతమందిని కనేద్దాం, నీ ఓపిక మరి అన్నాడు ఆమె బొడ్డు మీద ముద్దు పెడుతూ. బావా ప్లీజ్ అలా చేయకు, ఏదోలా ఉంది అంది మెలికలు తిరిగిపోతూ. సరే అంటూ ఆమె చేతులు తన తలలో పెట్టుకున్నాడు. మసాజ్ చేయవే, స్మాల్ హెడేక్ అన్నాడు. అవునా, ఆయిల్ పెట్టి మసాజ్ చేయనా బావా, తగ్గిపోతుంది అంది. ఈ టైంలోనా, వద్దు, జిడ్డుగా ఉంటుంది అన్నాడు. ఏమీ ఉండదులే బావా, చూడు తల ఎంత డ్రైగా ఉందో, ఎంత 5 మినిట్స్ అంది. తన రూంలోకి వెళ్ళి తల్లి తన కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆయిల్ తెచ్చి ఓ చిన్న బౌల్లో పోసి, నువ్వు కింద కూర్చో బావా, నాకు అందవు అంది బెడ్ మీద కూర్చుంటూ. ఆమె ఎదురుగా కింద కూర్చున్నాడు. ఆయిల్ మాడుకి కొంచెం ఎక్కువగా పెట్టి ఆయిల్లో వేళ్ళ కొనలు ముంచి విరాట్ తలలో ఆ వేళ్లతో మసాజ్ చేయసాగింది. చాలా హాయిగా అనిపించింది. అదేం ఆయిలో కానీ తలలో ఉన్న హీట్ అంతా కళ్ళలోంచి పోతున్నట్టు వేడిగా అనిపించింది కాసేపు. ఆ తర్వాత చాలా కూలింగ్గా, చాలా హాయిగా అనిపించింది. కళ్ళ మంటలు, హెడేక్ తగ్గిపోయినట్లుగా అనిపించింది.
హాయిగా కళ్ళు మూసుకొని ఆమె తొడ మీద పడుకున్నాడు. నయనకి ఏదో మాటలు చెప్తూ మసాజ్ చేస్తూ ఉంది. పావుగంట పైనే మసాజ్ చేస్తూ ఉంది. ఇంకా చాలేవే, తగ్గిపోయింది, ఇప్పుడు చాలా బాగుంది, థ్యాంక్సే బంగారం అన్నాడు ఆమె తలను కిందకి వంచి ముద్దు పెట్టుకుంటూ. లేచి చేతులు కడుక్కో అన్నాడు అక్కడి నుంచి పైకి లేస్తూ. నయనకి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చింది. టిష్యూ ఒకటి తీసి విరాట్ మొహం మీద, మెడ మీద ఉన్న ఆయిల్ అంతా శుభ్రంగా తుడిచింది. ఇంకా జిడ్డుగా అనిపిస్తే ఫేస్ వాష్ చేసుకో బావా అంది. ఏమీ లేదులేమ్మా, బానే ఉంది అన్నాడు. ఏంటి ఇంకా సంగతులు చెప్పు, మీ షాపింగ్ అంతా అయిపోయిందా అన్నాడు. దాదాపుగా మొత్తం అయిపోయినట్లే బావా. అమ్మ అత్త వెళ్ళి పెళ్ళికి కావలసినవేవో షాపింగ్ చేయాలట రేపు. నేను అవసరం లేదు, మాయా వదిన రేపు నన్ను రమ్మంది. తనేదో షాపింగ్ చేయాలంట. కార్తీక్ అన్నయ్య నాకేదో కొనివ్వమన్నాడంట. అందుకే నన్ను కూడా రమ్మంది. బావా, ఇంకా మెయిన్గా తీసుకోవలసినవి పెళ్లి శారీ, తాళిబొట్టు, నల్లపూసల చైన్ ఉన్నాయి. నీకోసమే ఆగిపోయాను. వస్తావా రేపైనా? లేకపోతే అత్తా వాళ్ళని తెమ్మని చెప్పనా అంది డల్గా. రేపు వస్తాలేరా, చెప్పానుగా వస్తానని. చిన్న చిన్న వాటికి ఇలా డల్ అవ్వకూడదు. చాలా బిజీగా ఉన్నారా, చూస్తూనే ఉన్నావుగా, అందుకే రాలేకపోయాను. రేపు జరగాల్సిన మీటింగ్ ఈరోజు నైట్కి షిఫ్ట్ చేయించాను అని చెప్పాడు. నిజంగానా బావా? చాలా చాలా థ్యాంక్స్ నీకు అంది. ఇంకా నీకు రావటానికి వీలు కాదేమో, అమ్మా వాళ్ళనే తీసుకొని రమ్మని చెప్దాం అనుకుంటున్నాను అంది. ఈ చిట్టి మరదల కోరిక ఎలా కాదంటాను? అయినా నేను అలిగాను పో. నేను నా షెడ్యూల్ ఇంత అడ్జస్ట్ చేసుకొని నీ కోసం వస్తుంటే ఇలాగేనా థ్యాంక్స్ చెప్పేది అన్నాడు. సిగ్గుపడుతుంది కళ్ళు దించుకొని. థ్యాంక్ యూ బావా అంటూ అతని పెదవులతో తన పెదవుల్ని జత కలిపింది. ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా ఇంకా సిగ్గేంటే బాబు నీకు అంటూ ఆమె పెదవులను అందుకొని ఆ ముద్దుని కొనసాగించాడు. ప్రతిసారి తొలిసారిలాగే ఉంటుంది ఆమె ముద్దు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఆ పెదవుల రుచి. అందుకేనేమో వదల్లేకపోతున్నాడు. చిన్న చిన్న ముద్దు ముచ్చట్లతో తర్వాత దూరం అవ్వబోయే 10 రోజులకు సరిపోను తనివి తీరా కబుర్లు చెప్పుకుంటూ 2 గంటల వరకు ఉండి ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విరాట్తో కలిసి షాపింగ్కి బయలుదేరింది. పండుమిర్చి రంగు లైట్ వెయిట్ పట్టుచీర తీసుకున్నాడు. అది పైన వేసుకుంటేనే చాలా బాగుంది అనిపించింది నయనకి. దానికి మ్యాచింగ్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాడు. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నాడు. ఒక వైట్ శారీ కూడా సెలెక్ట్ చేశాడు. చేతుల్లోంచి జారిపోతూ చాలా మెత్తగా అనిపించింది. దానికి సింపుల్గా అక్కడక్కడ థ్రెడ్ వర్క్తో చాలా బాగుంది. ఆమె చెవిలో ఇది ఫస్ట్ నైట్ కోసం, ఎలా ఉంది, నచ్చిందా అన్నాడు. సిగ్గుపడుతూ తల వంచుకొని మా బావ సెలక్షన్ సూపర్, చాలా బాగుంది బావా అంది. అక్కడ నుంచి జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి సింపుల్ డైమండ్ నెక్ సెట్, దానికి మ్యాచింగ్ చెవులకు పెద్ద చాంద్ బాలీస్, గాజులు తీసుకున్నాడు. ఇవి మాత్రమే పెట్టుకో ఆ రోజు, మెడ నిండా మోయ లేకుండా వేసుకొని అమ్మోర్లా రెడీ కావద్దు అన్నాడు. నాకు కాదు, మీ అత్తకి చెప్పు అంది నైనిక. అన్నీ నేనే చెప్పాలా? కొన్ని నువ్వే చెప్పుకోవాలి. అలవాటు చేసుకో, ఇంకా పెళ్ళి కూడా అయిపోతుంది, పెద్దదానివైపోతున్నావు. పెళ్ళికి రిసెప్షన్కి మీ అమ్మకి మీ అత్తకి నీకు ఇష్టం వచ్చినట్లు రెడీ అవ్వండి, నేను కాదన్ను. ఫస్ట్ నైట్కి మాత్రం నాకు నచ్చినట్లే రెడీ అవ్వాలి. అది నా డే, నాకు మాత్రమే సొంతమైన డే అన్నాడు నైనిక చెవిలో. డే కాదు నైట్ అనుకుంటా అంది చిలిపిగా నవ్వుతూ. నాటి, నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంది, క్యారియాన్. ఈ 10 డేస్లో ఇంకా బాగా ట్రైనింగ్ అవ్వాలి అన్నాడు. షాప్ అతనితో మొన్న నేను ఆర్డర్ ఇచ్చినవి రెడీ కాలేదా అన్నాడు. వస్తున్నాయి సార్, ఇంకో గంటలో వచ్చేస్తాయి అని చెప్పాడు. ఇంకేం ఆర్డర్ ఇచ్చావు బావా అంది. వచ్చాక చూస్తావుగా.
అప్పటి వరకు సస్పెన్స్ అన్నాడు. సరే బావా, నువ్వు ఎలాగూ చెప్పవు కానీ తాళిబొట్టు, నల్లపూసల చైన్స్ చూపించమను అంది. అంతలో కార్తీక్, మాయా వచ్చారు. హాయ్ మాయా వదినా, హాయ్ కార్తీక్ అన్నయ్య అంటూ ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చింది. వాళ్ళు షాప్కే వచ్చారు, నువ్వు వెళ్ళకపోయినా వాళ్ళు లోపలికి వస్తారు అన్నాడు విరాట్. దాన్ని ఎఫెక్షన్ అంటారా? మనకెలాగూ లేదు, వాళ్లకు ఉన్నదాన్ని కూడా ఎందుకు పోగొట్టాలి, వదిలేయ్ అన్నాడు కార్తీక్. ఎలాగో ఏడవండి, నువ్వు కూడా కలిసిపోయావు వాళ్ళలో అన్నాడు. అంతలో విరాట్కి కాల్ రావటంతో సరే మీరు షాపింగ్ చేస్తూ ఉండండి, ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్ళాడు. మీరు కానివ్వండి మాయా అంటూ అతనితో పాటే కార్తీక్ కూడా వెళ్ళాడు. వీళ్ళకి మనతో షాపింగ్ అంటే చెడ్డ చిరాకు, చాలాసేపు చూస్తామని, అందుకే తప్పించుకు వెళ్ళటానికి ఏదో ఒక సాకులు చూపెడతారు అంది మాయా. నవ్వింది నైనిక. ఇద్దరూ కలిసి జ్యువెలరీ చూడటం మొదలుపెట్టారు. డైమండ్ సెట్స్ చూపించమంది మాయా. 2 ఖరీదైన నెక్ సెట్స్, దానికి మ్యాచింగ్ చెవి కమ్మలు సెలెక్ట్ చేసింది. నైని, ఈ రెండింటిలో నీకేది నచ్చిందో చూడు అంది. ఇప్పుడు ఇవి ఎందుకు వదినా, నాకు ఉన్నవే నేను వేసుకోను, లాకర్లో ఉంటుంది తప్ప వీటి వల్ల యూజ్ ఏముంది. అమ్మతో కూడా ఇదే చెప్తాను, అయినా కూడా అమ్మ వెళ్ళినప్పుడల్లా కొత్తగా ఏదో ఒకటి తెస్తుంది. ఏదైనా చిన్నది ఒకటి తీసుకో, మీ గుర్తుగా ఎప్పుడూ నా ఒంటి మీద ఉండేటట్లుగా, అదైతే ఓకే కానీ ఇవి అస్సలు పెట్టుకోను వదినా నేను అంది. సరే, వీటితో పాటు కపుల్ రింగ్స్ కూడా తీసుకోమన్నారు మీ అన్నయ్య. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఏడుస్తాడట, మీ చెల్లికే కానీ నాకేమీ లేదా అని చెప్పి నవ్వింది మాయా. రింగ్స్ చూడటంలో నిమగ్నమయ్యారు. అయితే వాటి వరకే చాలు వదినా నాకు, ఇది మాత్రం నాకొద్దు నిజంగా అంది. మీ అన్నయ్య తీసుకోమన్నారు, నేను మాత్రం ఇది తీసుకుంటానమ్మాయి, ఆ తర్వాత మీ అన్నయ్య ఇష్టం నీ ఇష్టం అంది మాయా. రింగ్స్ చూస్తూ ఉండగా వెనక నుంచి హాయ్ మాయా అని వినిపించింది. ఆ గొంతు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది మాయా. వెనక్కి తిరిగి చూసిన మాయా స్టన్ అయిపోయింది. పూజ ఆమె ముందుకు వచ్చి, ఏంటి మాయా, నన్ను చూసి ఎలా అయిపోయావు, కొంప తీసి ఏ భూతంలానో దెయ్యంలానో కనపడుతున్నానా ఏంటి అని తన జోక్కి తనే పెద్దగా నవ్వింది. ఇది ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చింది, అసలు తను ఇక్కడున్నట్లు పూజకి ఎలా తెలిసింది? అమెరికాలో ఉండాల్సిన పూజ హైదరాబాద్లో, ఇక్కడ ఈ షాప్లో ఎలా ఉంది? అన్నీ ప్రశ్నలే మాయకి. ఇదండి ఈరోజు కథ. చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను కదా, అందుకు అందరూ మళ్ళీ క్షమించండి. క్షమించాల్సిన అవసరం లేదులేండి, నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అటువంటప్పుడు తప్పదు మరి. పూజ ఎంటర్ అయిందండి స్టోరీలోకి, ఏం గలాటా చేస్తుందో ఏంటో. విరాట్ అయితే ఆమెను లవ్ చేయలేదు కదా, విరాట్కి ఎవరి దగ్గర మొహమాట పడే అలవాటు కూడా లేదు. కానీ నైనిక చాలా ఇన్నోసెంట్, చాలా సెంటిమెంటల్ ఫూల్. పూజ ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఆమెను తన మాటలతో? ఏమో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. రేపటి ఎపిసోడ్లో మంచి ట్విస్ట్ ఉంటుంది, తప్పకుండా చదివేసేయండి. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను, బాయ్. మీ లక్ష్మీ ఘంట.